బాబు జెండా పైకి బాబు బాబు వెనకాల మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఐటీఐ దగ్గర ఆయనకు పాలాభిషేకం స్వచ్ఛ భారత్ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జయకుమార్ గారు, రామ్మూర్తి గారు, బాబు ప్రసాద్ రెడ్డి గారు మరియు కేఎం కుమార్ గారు, తోటపాలె వెంకటేష్, రామ్మూర్తి పోతపోల మరియు సంఘ పరివార్ కార్యకర్తలు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. వారికి కూడా ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకులు మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు రీసెంట్గా కూడా జిఎస్టి సరళతరం చేశారు. రైతులకి అన్ని ప్రోడక్ట్స్ పైన, అన్ని ఒక యుటెన్సిల్స్ పైన కూడా 5% తీసుకొచ్చి ఎంతో మేలు చేశారు. ట్రాక్టర్ల పైన కూడా దాదాపు ₹1,00,000 తగ్గింది. అలాగే వినియోగదారులకి, ఎండ్ యూజర్స్ కి పూర్తిగా సరళతరంగా జిఎస్టి చేకూరడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా మోడీ గారు ఈరోజు అంతర్జాతీయ విషయాల్లో కానీ, అలాగే త్రిపుల్ తలాక్ కానీ, రామ్ జన్మభూమి కానీ, 370 ఆర్టికల్ రద్దు కానీ ఎన్నో కఠినతరమైన అంశాలనంతా కూడా మోడీ గారి పాలనలో మనం పూర్తి చేసుకున్నాము. మన చిత్తూరు జిల్లా కూడా 3 ప్రధానమైన రహదారులను ఏర్పరచుకున్నాము. తచ్చూరు రోడ్ ఒకటి అయితే, నాసిక్ రోడ్ ఒకటి, అలాగే మన విజయవాడ రోడ్ కూడా 6 లేన్ల రహదారిగా నిర్మించుకున్నాము. మన చిత్తూరు జిల్లా కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలని మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కల్పించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు మరిన్ని జన్మదినాలను జరుపుకొని మన దేశానికి, మన ప్రపంచానికి కూడా ఒక శాంతి స్వరూపులైన ఎంతో ఎన్నలేని సేవలు అందించాలని, ఆయన సేవలో, ఆయన నీడలో భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా శుభేచ్ఛంగా ఉంటారని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, విలేకరుల గారికి అందరికీ నా ధన్యవాదములు. ఇవాళ చాలా శుభదినం. మన ప్రియతమ నేత్ర మాన్యశ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదినం. ఈ దేశం చాలామంది ప్రధానమంత్రులు చూసింది, కానీ నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఇదివరకు పాలించలేదు, భవిష్యత్తులో కూడా పాలించబోడు అనే విధంగా, నభూతో నభవిష్యత్ అనే విధంగా నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారు సాధారణ స్థాయి నుంచి వచ్చి నేడు చాలామంది నరేంద్ర మోడీ గారిని అపర వివేకానందుల్లా, అపర ఛత్రపతి శివాజీలాగా చూస్తున్నారు. అంతేకాకుండా వారు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి ఏకాత్మత సిద్ధాంతం ప్రకారంగా ఈ సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పే ఉద్దేశంతో నిరంతరం రోజుకు 18 గంటలు కృషి చేస్తున్నారు. ఇంతవరకు కంటిన్యూస్గా 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో లేదు. అటువంటిది నరేంద్ర మోడీ గారు ఎన్నుకోబడ్డాడు అని అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ మనకి. ఆయన ప్రజల నాయకుడు, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసం జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఈ నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నాడు. అందులో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత చిత్తూరు, మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ లాగా నరేంద్ర మోడీ గారి లక్ష్యాన్ని తీసుకెళ్లే క్రమంలో మన చిత్తూరు నగరం కూడా అతి త్వరలోనే వేగంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు నగరానికి ఇట్లా బెంగళూరుకి, ఇట్లా మెడ్రాస్కి రెండింటికి అనుసంధానం గంటలో, గంటన్నరలో చేరే విధంగా రోడ్లు అభివృద్ధి చేసిన దానివల్ల అతి త్వరలో చిత్తూరు నగరం కూడా వికసిత చిత్తూరు మనకు సాకారం అవుతుంది. మన చిత్తూరుకి బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. యువ భారతాన్ని యువకులు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది నరేంద్ర మోడీ గారిని. నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు అయినా కానీ
ఆయన యువశక్తి లాగా నిరంతరం పనిచేస్తున్నారు. అంతేకాకుండా నేపాల్లో మొన్న జరిగినటువంటి ఉద్యమంలో జెడ్ సంబంధపడినటువంటి యువత కూడా నరేంద్ర మోడీ గారు లాంటి నాయకత్వం మాకు కావాలి అని చెప్పనేసి చెప్తున్నారు. ఈ రోజుల్లో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా నరేంద్ర మోడీ గారి ముందు సాకిల పడింది అని అంటే అందులోనే తెలుస్తుంది. మన 2014లో ఎక్కడో దిగువ స్థాయిలో ఉన్నటువంటి మన ఆర్థిక పురోగతి ప్రస్తుతం 3వ స్థాయికి ఎదగటం జరిగింది. అతి త్వరలోనే ఇప్పుడు మనం ప్రపంచంలో జనాభాలో నంబర్ 1గా ఉన్నాం. అన్ని రంగాల్లోనూ నంబర్ 1గా అతి త్వరలో చేరుకుంటాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారికి మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్, అదేవిధంగా అతని యొక్క సేవలు సదా ఉండాలని చెప్పి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని, తిరుమల వెంకటేశ్వర స్వామిని, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని కోరుతున్నాం. వారు నిరంతరం ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి వారందరికీ ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి తద్వారా వికసిత భారత్ని అత్యంత 2047 కాకుండా ఇంకా ముందుగానే మనం వికసిత భారత్ని కాంక్షిస్తాము. భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కొత్త ప్రభాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఐటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి త్రిబుల్ తలాక్ కావచ్చు, 370 యాక్ట్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి మిమ్మల్ని మా ఆడపడుచులు చాలు మిమ్మల్ని తుదముట్టించడానికని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న ట్రంప్ మన మీద లేనిపోయిన ఆంక్షలు విధిస్తూ మనపై కన్నెరజడం జరిగింది. ఎంత ట్రంప్ అయినా కానీ మన నరేంద్ర మోడీ గారి జూజీబీ లెక్కన ట్రంప్ యొక్క ఆశయాల్ని చెవిదోరికి చేర్చుకోకుండా వాళ్ళ మాటను లెక్క చేయకుండా మగధీరుడిలాగా ఉండడం జరిగింది. ఏమి మోడీ ధైర్యమని ట్రంప్ విచారించుకుంటే ట్రంప్ కంటే ఒక అడుగు ముందడుగులో మన ప్రధానమంత్రి ఉండాలని అతను గ్రహించి అతనే 4 అడుగులు దిగుకు వచ్చి ఒక కారణం వల్ల వ్యతిరేకించవలసింది తప్ప మేరే కాదు, భారతదేశానికి మాకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల మన మోడీ గారు ఏ స్థాయికి ఎదగగలిగారో ప్రజలందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఇంకా ఒక 10 సంవత్సరాల పాటు మోడీ గారే మనకు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశాన్ని విశ్వగురువుగా ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో భారతదేశం ముందంజల్లో నడిపించేదానికి నాయకుడు ఎవరనంటే మన మోడీ గారే. ఇలాంటి నాయకుడు ఇంకా కొంతకాలం ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.